ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ వారంలో చివరి దినానికి మనం వచ్చేసాము. ఈ వారం అంతా కూడా దేవుడు తోడైండునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త లూకాసు వార్త 24వ అధ్యాయము 30వ వచనము. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టెను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఈ లోకంలో జీవించాడు. మాదిరికరమైన జీవితం జీవించాడు. అదేవిధంగా ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన ఆయన నేర్పించాడు. మనము ప్రభు ప్రార్థన అని ప్రతిరోజు చాలామంది చాలాసార్లు చేస్తూ ఉంటారు. అదేంటంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని చెప్పి శిష్యులకు నేర్పించినటువంటి ఈ ప్రార్థనలో ఒక వాక్యము, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని. అంటే దేవుడు అనుదినము, అంటే ఏ దినానికి ఆ దినము మనకు ఆహారము ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు కూడా ఆయన ప్రతి దినము ఫ్రెష్గా ఏ రోజుకు ఆ రోజు మన్నాను కురిపించేవాడు. మరి ఎవరైనా రేపటి కోసమని ఎత్తిపెట్టుకుంటే అది మర్నాటికి పురుగు పట్టి కంపు కొట్టేది. అయితే 7వ దినం అంటే పరిశుద్ధ సబ్బాతు దినము, ఆ దినం మాత్రము వారు 2 రోజులకు అంటే కావలసినంతగా శుక్రవారం నాడే కలెక్ట్ చేసుకున్న వాళ్ళు. అప్పుడు అది ఏమాత్రం పురుగు పట్టేది కాదు, కంపు కొట్టేది కాదు. నిన్నట్లాగే నిన్న ఎంత ఫ్రెష్గా ఉండిందో ఈరోజు కూడా సబ్బాతు దినం కూడా అంతే ఫ్రెష్గా ఉండేది. అంటే ఆ విధమైనటువంటి గొప్ప ఏర్పాటు దేవుడు చేశాడు. ఏ దినానికి ఆ దినము అందించే ఏర్పాటు చేశాడు. ఏ దినానికి ఆ దినము మాత్రమే మీరు ఆలోచించండి, మీరు రేపటి గురించి ఆలోచించవద్దు అని చెప్తున్నటువంటి దేవుడు. అంటే ఫ్యూచర్ గురించి మీకు జాగ్రత్త ఉండాల్సిన పని లేదా అని అందరూ అనొచ్చు, కానీ అలాంటిది కాదు. కానీ ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి దానికి కూడా మనం దేవునిపైన ఆధారపడాలి. అంతేకాదు, ప్రతి దినము కూడా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ దినాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే మనకు తెలీదు ఈ దినం మనం ఉన్నాము, రేపు మనం ఉంటామో లేదో మనకు తెలియదు. ఈ క్షణం ఉన్నామో నెక్స్ట్ మినిట్ మనం ఉంటామో లేదో మనకు తెలియదు. అంతటి భయంకరమైన పరిస్థితులు, అంతటి దారుణమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము, ఎదుర్కొంటూ ఉన్నాము. ఆరోగ్యపరంగా కూడా మనము అనేకమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాము. కాబట్టి ఏ దినానికి ఆ దినము మనము కృతజ్ఞులమై ఉండాలి. ఈ రాత్రి పడుకున్నాము, రేపు ఉదయకాలానికి మనం లెగుస్తామో లేదో మనకు తెలియదు. కానీ మనము ఉదయం లేచినాము అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ దినాన్ని బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి అన్నీ తెలుసు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్తాడంటే, మీకు ఏమేమి కావాలో దేవునికి తెలుసు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని మీరు భయపడొద్దండి. ఎందుకంటే దేవునికి ఇవన్నీ కావాలి, మీకు ఇవన్నీ కావాలని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాడు. అయితే మీరు చేయవలసిందేంటి? మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. అందుకే మీరు రేపటిని గురించి చింతించవద్దు అని ఆయన చెప్తున్నాడు. అంటే రేపటిని గురించి చింతించొద్దు. మనం చింతించి మన జీవితాలను అనారోగ్యం పాలు చేసుకుంటాం తప్ప దానివల్ల మనకు జరిగేది ఏమీ ఉండదు అన్న రీతిగా దేవుడు తన మీద ఆధారపడమని చెప్తున్నాడు. చింతించవద్దు అంటే ఆయన ఉద్దేశం, మీ చింతలు యావత్తు నా మీద వేయండి. నేను చింతిస్తున్నాను కదా మీ గురించి మేము ఆలోచిస్తున్నాను. కాబట్టి మీరు మీ చింతను నాపైన వేయండి. కానీ దిగులు పడొద్దు, రేపటి గురించి ఆలోచించొద్దు. ఏనాటి కీడు ఆనాటికి చాలును అని ప్రభువు చెప్పాడు. అదేవిధంగా ఇంకా మనము అనుదినం కూడా మన ఆహారం నిమిత్తము ఖచ్చితంగా మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ దినం మన ఇంట్లో మన కంచాలలో
మనకు భోజనం ఉంది అంటే అది తప్పకుండా దేవుని కృపనే. అందును బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే దేవుడు కృతజ్ఞతలు చెల్లించాల్సిన విషయంలో అనేక మార్లు బైబిల్ గ్రంథంలో సువార్తలలో ఆయన చేసిన ప్రార్థనను మనం గమనించినట్లయితే 5,000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు, 7,000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు ఆయన తన చేతికి ఇవ్వబడినటువంటి ఆ 5 రొట్టెలు 2 చేపలు, లేకపోతే 7 రొట్టెలు 2 చేపలు, ఈ విధంగా వాటిని తీసుకొని ఆకాశం వైపు తల ఎత్తి కన్నులెత్తి ఆ రొట్టెలను చేపలను ఆశీర్వదించి విరిచి పంచిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆయన కృతజ్ఞతతో ఆ ఆహారమును కృతజ్ఞతతో ఇచ్చాడో, ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చాడో, ఆ తర్వాత ఆ ఆహారం ఎంత మల్టిప్లై అయిందో మనం చూసాం. ఎంతమందికి 5,000 మందికి ఒకసారి, 4,000 మందికి ఒకసారి అద్భుతంగా ఆ యొక్క ఆహారం పంచిపెట్టబడింది. అది సఫిషియెంట్గా సరిపోయింది. ఇంకా మిగిలింది అంటే మనకు ఓవర్ఫ్లో అయ్యేంతగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మన ఆశీర్వాదము రెట్టింపు అవుతుంది. మనకున్నటువంటి ఆహార పదార్థాలు అందరికీ సరిపోయేలాగా ఖచ్చితంగా ఉంటాయి. మనము అందుకే అనుదినము మన యొక్క ఆహార పదార్థములను బట్టి, మనకి ఇవ్వబడినటువంటి ఆహార పదార్థాలను బట్టి మనం తప్పకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అదేవిధంగా ఆయన చివరి రాత్రి భోజనంలో కూడా శిష్యులతో కూర్చున్నప్పుడు శిష్యుల యొద్ద కూడా ఆయన అదే చేశాడు. రొట్టెను పట్టుకున్నాడు, స్తోత్రం చేశాడు, విరిచి దాన్ని వారికి ఇచ్చాడు. ఆ తర్వాత ద్రాక్షరసము దానిని కూడా ఆ పాత్రను ఎత్తి దాని గురించి ప్రార్థన చేసి వారికి అందరికీ ఇచ్చాడు. మరి ఆ తర్వాత లూకాసు వార్త, ఇదే ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులతో దేవుడు పునరుత్థానుడైన తర్వాత కలిసి నడిచాడు. చాలా దూరం నడిచాడు. ఆ దూరం నడిచిన టైంలో వారి యొక్క కన్నులు మూయబడ్డాయి. అందుకే వారు ఆయన పునరుత్థానుడైన ప్రభువైన యేసు అని గుర్తించలేకపోయారు. కాబట్టి వారు ఆయనతో నడుస్తూ వెళ్తుంటే ప్రభు వారికి తన గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అంటే ప్రవచనాలు పాత నిబంధన కాలం నుండి చెప్పబడినటువంటి ప్రవచనాలు, ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనాలు, వాటన్నిటిలో ఏం జరిగింది, ఎలా జరిగింది, అది ఇప్పుడు నెరవేరింది కదా అని వాళ్లకు ఎంతో వివరంగా చెప్తూ ఉన్నప్పుడు వారి హృదయం మండుతూ ఉందట. కానీ వారు అంత ఆశ్చర్యపోయారనమాట. ఈయన చెప్పే విషయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, నిజమే కదా అని అనుకుంటూ ఉన్నారు. అందుకే ఆయన పట్ల గౌరవం పెరిగింది వాళ్ళకి. ఆయన ఎవరో తెలియదు. ఆయన దాటిపోతున్నట్లుగా, వాళ్ళ ఇల్లు వచ్చేసింది కానీ ఆయన దాటిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉంటే రమ్మని పిలిచారు, ఆహ్వానించారు. ఇంట్లోకి ఆయన వచ్చిన తర్వాత అక్కడ టేబుల్ మీద ఆహారం ఉన్నది, ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే మామూలుగా అయితే ఆనాటి కల్చర్లో, ఈనాడైనా సరే మనము ఇంట్లో మామూలుగా ఇంటి పెద్దనే కదా, ఇంటి పెద్ద ఆహారం పంచుతాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన వాళ్ళ కోసం వెయిట్ చేయలేదు. ఆయన తానే స్వయంగా ఆ రొట్టెను వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి విరిచి వారికి పంచిపెట్టాడు. ఆయన ఎప్పుడు కూడా స్తోత్రం చేయకుండా, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఏ ఆహారాన్ని కూడా ఎవరికి పంచలేదు, తాను తినలేదు. ఆ విధంగా ఆయన మనకు ఒక మాదిరిని చూపించాడు. ఆ విధంగా ఆయన రొట్టెను విరిచి వారికి ఇచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగిందంటే వారి కన్నులు తెరవబడ్డాయి. అంతవరకు వారు గ్రహించలేకని ఒక విషయం వారికి ఎదుట తేటతెల్లమైంది. వారి ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. వారి ఎదుట అంటే పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారికి కనిపించాడు. అదొక అద్భుతమైనటువంటి కార్యము. వారు ఎంత ఆశ్చర్యపోయారు, ఎంత ఆనందించారు అంటే అంత దూరం వారు నడుచుకుంటూ వచ్చినటువంటి వారు తిరిగి స్పీడ్గా, అంటే ఆ రాత్రి వేళ వాళ్ళు తమ ఆహారం తిన్నారో లేదో, దేవుడైతే వారికి
వెంటనే అదృశ్యమైపోయాడు. కానీ వీళ్ళు మాత్రం వెంటనే మళ్ళీ శిష్యుల దగ్గరికి పరిగెత్తి యెరూషలేము పట్టణానికి వచ్చారు. వచ్చి అక్కడికి వాళ్లకు చెప్పారు. ఏమనంటే, మేము ప్రభు అయిన యేసుని చూసాము అని. అప్పుడు అందరికీ ఆ రోజంతా అదే టాక్. ఏమంటే, ప్రభు అయిన యేసు లేచాడట, ప్రభు అయిన యేసు లేచాడట, కొంతమంది స్త్రీలకు కనిపించాడట. మరైతే మాకు కనిపించలేదు, కానీ ఇది నిజమా, అవునా కాదా అని ఆలోచిస్తున్నటువంటి ఒక విధమైనటువంటి సంశయంలోనూ ఆందోళనలోనూ ఉన్న శిష్యుల దగ్గరికి వీరు పరిగెత్తుకుంటూ వచ్చి, మేము ప్రభువుని చూసాము, మాతో పాటు ఆయన నడిచాడు, మా ఇంట్లోకి వచ్చాడు, మా ఆహారాన్ని ఆయన ఆశీర్వదించాడు అని చెప్పినప్పుడు వారు అందరూ కూడా, కనుక మనము అనుదినము మనకు దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన కుటుంబంలో మనము ఒకరికొకరు చెప్పుకోవాలి, నేర్పించుకోవాలి. మనకు ఇచ్చినటువంటి ఆహారంను బట్టి ఆ ఆహారము ఏ విధంగా తయారై ఉంటుందో, ఎంత శ్రమపడి ఉంటారు ఇంట్లో వాళ్ళు, చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతో శ్రమించి ఉంటారు. ఆ శ్రమపడిన వారిని బట్టి మనం కృతజ్ఞులుగా ఉండాలి. ఇంట్లో మనకు కావాల్సినది లేకపోవచ్చు. ఒకవేళ మన ఇంటి పరిస్థితిని బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి, మన ఉద్యోగ జీవిత విధానాన్ని బట్టి మన దగ్గర ఉన్న ఆహారము అది కొరతగా కూడా ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మన టేబుల్ మీద మనకు ఆహారం ఉంది అంటే అది దేవుని కృప. ఒక్కొక్కసారి ఎంతో ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ జీవితాలను బట్టి ఒక్కొక్కసారి చేసుకోలేని పరిస్థితులు, వంటలు చేసుకోలేని పరిస్థితులు కావచ్చు. మరి అలాంటి పరిస్థితులలో కూడా ఇంట్లో ఏముంటే అది తిన్నదాన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించే ఆ పరిస్థితి ప్రతి ఒక్కరిలో ఉండాలి. అంతేకాదు, పేదవారైనప్పుడు వారికి ఏమి దొరికితే అది దొరికినది కూడా దేవుడిచ్చినది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆ తర్వాత తినడం ఎంతో మంచిది. మనము ఎంతోమంది ఆహారం లేని వాళ్ళను చూస్తూ ఉంటాము. మరి వాళ్ళందరికీ లేదు అయినప్పటికీ కూడా దేవుడు మనకైతే ఇచ్చాడు కదా అని ఒక కృతజ్ఞత భావం మనము దేవుని పట్ల చూపించాల్సిన వారమై ఉన్నాము. అంతేకాకుండా మనం ఆహారంను వేస్ట్ చేయకుండా, పడేయడం అనేది చేయకుండా మనము ఎంతో భద్రంగా ఆహారాన్ని పవిత్రంగా చూసుకోవడం మనది బాధ్యత. ఎంతోమంది లేని వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఆహారం లేక మరి పడవేసినటువంటి ఆ కుండీలలో పడవేసినటువంటి ఆహారం కొరకు వెదికే వాళ్ళను కూడా, అడుక్కునే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. ఎంతో బాధ వేస్తుంది. మరి అలాంటి పరిస్థితులలో మనకు దేవుడు ఆహారం ఇచ్చినప్పుడు మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలి కదా. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని అనుసరించి ఆయన చేసినట్లుగా ఎల్లప్పుడూ మనకు దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాల నిమిత్తము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే విధంగా మనము జీవిద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా మనవులు ఆలకించమని వేడుకొంచున్నాము. తండ్రి, మా అపరాధములను క్షమించము. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ దినము మీరు చెప్పిన ప్రకారంగా తండ్రి, నీవు జీవించినటువంటి మాదిరికరమైన జీవితమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ దినదినము తండ్రి మేము మాకు ఇవ్వబడినటువంటి ఆహార పదార్థాలు, అంతేకాదు మీరు మాకు ఇచ్చినటువంటి మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ప్రతి మేలును బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించే విధంగా మా జీవితాలను ఉంచండి. కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఈ లోకంలో తండ్రి ఎంతోమంది ఎన్నో లేని స్థితిలో ఉన్నారు, పేద స్థితిలో ఉన్నారు. అయితే ప్రభా, మరి అన్నీ మాకు లభించి ఉండగా ప్రభా, మాకు సంతృప్తికరంగా మీరు అనుగ్రహించి ఉండగా ఆ పరిస్థితులలో మేము ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటూ ఇతరులకు, అంటే లేని వారికి మేము ఇవ్వగలిగే స్థితిలోకి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, మా జీవితాలు మీరు మమ్మల్ని ఎన్నుకునింది అందుకే ప్రభా, సత్క్రియలు చేయడానికి, నీవు మా కొరకు ఏర్పరిచినటువంటి సత్క్రియలు చేయడానికి మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి మేము ఇతరులకు సహాయం చేసేవారిగా, ఇతరులకు
మరి లేని వారికి మేము ఏదైనా మా వంతు సహాయం చేసే వారిగా ఉండడానికి మాకు కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అలాంటి దాతృత్వం కలిగినటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. కృతజ్ఞత కలిగినటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మా జీవితాలలో నీవు చూపించిన ఆ మాదిరికరమైన జీవితాన్ని మేము చూపిస్తూ మా పిల్లలకు నేర్పిస్తూ ఇంకా ఇతరులకు కూడా చెప్తున్నాను ప్రభా, నీవు చూపించినటువంటి ఆ యొక్క గొప్ప ఆ క్రియను మేము అనుసరించడానికి మాకు కృప చూపించండి తండ్రి. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మా జీవితాలలో అనుదినము కూడా ఏ దినానికి ఆ దినము తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి మేలును బట్టి, ప్రతి ఆహార పదార్థమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు మా తండ్రి. దేవా, ఈ దినమంతయు మాకు తోడై ఉండు నాయన. మా ప్రభా, మా పనులలో మాకు క్షేమము భద్రతను అనుగ్రహించండి. ప్రయాణంలలో క్షేమం అనుగ్రహించండి. మా పనులలో మాకు తోడై ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, విద్యార్థులను దీవించండి. వారి యొక్క చదువులలో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారికి ఉన్నటువంటి వారికి ఏదైనా కొరత ఉన్నట్లయితే, జ్ఞానంలో కొరత ఉన్నట్లయితే జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. చక్కటి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. క్రొత్త క్లాసులలో వెళ్తున్నటువంటి వారిని, క్రొత్త కోర్సులలో చేరుతున్నటువంటి వారిని మీరు దీవించి వారిని మంచి స్థితిలోనికి, మంచి జ్ఞానంతో చదువుకొని మంచి స్థితిలోనికి వచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా. నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వాళ్ళని ఏవనెత్తమని ప్రభా తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలలో ఉన్నటువంటి వారిని కాపాడి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా, మా ప్రభా. మరి వివాహ ప్రయత్నం సఫలం చేయమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించండి. వారికి నైనా వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి వారిని మీరు దర్శించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించి, లోపమును సవరించి మంచి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా, మా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతూ ప్రభా హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళను దీవించి వారిని లేవనెత్తండి ప్రభా. వారికి స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాము. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి మా ప్రభా. అనేక సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారిని, అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి తండ్రి. ఐసీయూలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. డాక్టర్లకు, నర్సెస్కు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. జాలి, దయ కలిగినటువంటి మనసు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి, మరి ఎవరెవరైతే నైనా మరి కష్టములలో, ఇబ్బందులలో, ఇరుకుల్లో ఉన్నారో వాళ్ళని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. కుటుంబంలో సమస్యలను తీసివేసి శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయమని వేడుకొంచున్నాము. యెరూషలేమును జ్ఞాపకం చేసుకునండి. వారి నగరాలలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించండి. దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో మీరు చూస్తున్నారు. దయచేసి సరిచేయమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా మా రాష్ట్రంను దీవించండి తండ్రి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి మా తండ్రి దేవా. శాంతి భద్రతలు నెలకొల్పమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, మరి ఈ పరిస్థితులు మీరు ఎందుకు అనుమతించారో మాకు తెలియదు నాయన. ఆ పరిస్థితులను తండ్రి మీ చేతుల్లోకి తీసుకోమని తండ్రి ప్రభా, మీరు సమస్తమును బాగు చేస్తారని నమ్ముతున్నాం ప్రభా. నిన్ను విశ్వసిస్తున్నాము. సరిచేయమని, సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఎంతోమంది అమాయకులు తండ్రి తమ ప్రాణాలను కోల్పోతూ తండ్రి ఎంతో హింసకు గురి అవుతుండగా వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాము. సహాయం చేయండి నాయన మా తండ్రి దేవా. వ్యవస్థలు కళ్ళు తెరుచుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ మానవత్వం కలిగి ప్రవర్తించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.